భారత బౌలర్ అర్షదీప్ సింగ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో డారెల్ మిచెల్ పైకి బంతి విసిరిన ఘటనపై ఐసీసీ చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9 ఉల్లంఘనగా గుర్తించి అర్షదీప్పై చర్యలు తీసుకుంది. భారత బౌలర్ అర్షదీప్ సింగ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి టెలిఫోన్ ద్వారా అందిస్తారు. రవి, భోగి అహ్మదాబాద్ వేదికగా జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ చేసినటువంటి చర్య పైన ఐసీసీ చాలా సీరియస్ గా తీసుకుంది. బ్యాటింగ్ డారెల్ మిచెల్ చేస్తున్నటువంటి టైంలో 11th ఓవర్ ను హర్షదీప్ సింగ్ బౌల్ చేస్తా ఉన్నాడు. ఆ టైంలో బౌల్ చేసిన తర్వాత బాల్ డాట్ బాల్ గా అయింది. ఆ టైంలో బాల్ ను ఫీల్డ్ చేసినటువంటి హర్షదీప్ వెంటనే తిరిగి వికెట్లు కొట్టే ప్రయత్నం చేశాడు. అదే ప్రయత్నంలో డారెల్ మిచెల్ తోడకు తగిలింది. అయితే చాలా సీరియస్ అయ్యాడు. అంటే ఆ ప్రయత్నం చేయకపోయినప్పుడు, ఎక్కడ రన్అట్ ఛాన్స్ లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కొట్టినట్లు ఐసీసీ గుర్తించింది. ఇందులో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 నిబంధనను ఉల్లంఘించినట్లుగా కూడా గుర్తించింది ఐసీసీ. అయితే అప్పటికే ఆ 11th ఓవర్ లో హర్షదీప్ వేసినటువంటి ఓవర్ లో సెకండ్ బాల్ కి డారెల్ మిచెల్ 6 కొట్టాడు. ఆ తర్వాత వెంటనే 11th అదే ఓవర్ లో థర్డ్ బాల్ కి కూడా 6 కొట్టాడు. వరుసగా రెండు సిక్స్లు కొట్టడంతో నిగ్రహం కోల్పోయాడు హర్షదీప్ సింగ్. అప్పటికి మ్యాచ్ పూర్తిగా టీమిండియా వైపే ఉంది. కానీ అనవసరంగా తనను హిట్ చేయాల్సి వచ్చింది బంతి తీసుకొని. అప్పటికి 6 ఎప్పుడైతే కొట్టాడో హర్షదీప్ సింగ్ పూర్తిగా కంట్రోల్ కోల్పోయాడు. ఆ తర్వాత వరుసగా 2 వైడ్లు వేశాడు. ఆ నెక్స్ట్ బంతి డాట్ కావడంతో వెంటనే తీసి వికెట్ల కొట్టే ప్రయత్నం చేస్తూ డారెల్ మిచెల్ కి కొట్టాడు. అంటే రన్అట్ ఉండే ఛాన్స్ ఉండి అలా త్రో చేసిన ఏం కాదు, కానీ రన్అట్ ఛాన్స్ లేకపోయినప్పటికీ తిరిగి ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లుగా గుర్తించి ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9 ఉల్లంఘనగా అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఎంపైర్, స్ట్రైట్ ఎంపైర్ తో పాటు లెగ్ ఎంపైర్ ఇద్దరు గుర్తించారు. దీంతో హర్షదీప్ సింగ్ కు మ్యాచ్ ఫీజులో 15% జరిమానాతో పాటు తన ఎంటైర్ కెరీర్ లో ఒక డీమెరిట్ పాయింట్ ను ఐసీసీ చర్యలు తీసుకునేది. థ్యాంక్ యూ రవి. భారత బౌలర్ అర్షదీప్ సింగ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో డారెల్ మిచెల్ పైకి బంతి విసిరిన ఘటనపై ఐసీసీ చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9 ఉల్లంఘనగా గుర్తించి అర్షదీప్పై చర్యలు తీసుకుంది. భారత బౌలర్ అర్షదీప్ సింగ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ను విధించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో డారెల్ మిచెల్ పైకి బంతి విసిరిన ఘటనపై ఐసీసీ చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9 ఉల్లంఘనగా గుర్తించి అర్షదీప్పై చర్యలు తీసుకుంది.